నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ లిక్కర్ స్కామ్ ని దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి సిట్ కు కూడా షాకింగ్ న్యూస్ దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే, ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే A1 రాజకేష్ రెడ్డి అండ్ A9 కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో వీళ్ళు పలు చోట్ల పలు డెన్లలో అమౌంట్ దాచారో ఆ అమౌంట్లో కొంత చోరీకి గురైంది. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. మన వీక్షకులు సార్, అసలు లిక్కర్ స్కామ్ జరగనే లేదు. లేనటువంటి స్కామ్ని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ లిక్కర్ స్కామ్ సృష్టించారు అని చెప్పి వైసీపీ ఎప్పటికప్పుడు చెప్తుంది. కానీ ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో A1గా రాజకేష్ రెడ్డి, A9గా కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కొన్ని నెలలలో పలు చోట్ల అమౌంట్ని దాచారు, కొన్ని కోట్ల రూపాయలను దాచారు అని చెప్పి ఎప్పటి నుంచో సిట్ అధికారులు చెప్తున్నారు. మరి వీళ్ళు ఏదైతే అమౌంట్ని దాచారో ఆ దాచిన దాంట్లో కొంత చోరీకి గురైంది అన్నట్టుగా పలు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఆ చోరీ ఏ విధంగా జరిగింది, సో మరి దీనితోటి ఈ లిక్కర్ స్కామ్ ఏదైనా కీలక అడుగులు ముందుకేసే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అమ్మా శ్రావణి. ఇది మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, ఒక హాలీవుడ్ సినిమాని తెలుగులో తీశారు. ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ తెలుగులో. హీరో డాషింగ్ హీరో కృష్ణ గారిని హీరోగా, నాగభూషణాన్ని విలన్ గా పెట్టి, దాని ఒరిజినల్ ఫిల్మ్ పేరు ట్రెజర్ హంట్. తెలుగులో మోసగాళ్ళకు మోసగాడు అంటే ఇట్లాగే ఉంటది అనమాట. సేమ్ ఆ స్టోరీని గుర్తు చేస్తుంది ఇది. ఇప్పుడు మీరు అన్నారు అసలు కుంభకోణమే జరగలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారని చెబుతున్నారు. అసలు కుంభకోణమే జరగకపోతే ఇన్ని డెన్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏమన్నా ధాన్యాలను లేకపోతే అలాంటి గోదాముల్లో దాచారని వింటాం గాని, ఇలా డబ్బుల్ని గోదాముల్లో దాచిన చరిత్ర ఈ కుంభకోణంలో మాత్రమే జరిగింది. ఎందుకంటే ఈ కుంభకోణం మొత్తం నగదు రూపంలో చలామణితోనే జరిగింది. కాబట్టి ఫిజికల్ గా డబ్బులు రావటం, వాటిని దాయటం ఇవన్నీ కూడా జరిగినాయి. దీన్ని అదునుగా తీసుకుని మొన్న మధ్య ఇక్కడ హిమాయత్ సాగర్ పక్కన ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ లో కూడా 9 కోట్లు 11 కోట్లు సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయో అది ఆఖరి అంటే ఊరు చేయగా మిగిలిన 11 కోట్లు అంటే ఆ గోదాం నిండా పెట్టుంటారు. తీగ కొన్ని బాక్సులు మిగిలిపోయి ఇంతలో ఈ కేసులో అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగేటప్పటికీ మర్చిపోయింటారు, స్టాండ్ స్టిల్ అయిపోయింది ఎక్కడెక్కడ. అది తర్వాత ఇప్పుడు బయటపడితే వెతికితే దొరికినాయి. ఇప్పుడు అట్లాంటిదే ఇది ఇంకొకటి అన్నాం. ఇది మీరు చెప్పినట్టు A1 రాజకేష్ రెడ్డి, A9 కిరణ్ కుమార్ రెడ్డి కలిపి అనేక డెన్నలు పెట్టారు. ఆ డెన్నల్లో ఒకటి A44 గా ఈ కేసులో ఉన్న మోహన్ కొల్లిపురి అనే వ్యక్తి ఇంట్లో పెట్టారు. అతను కో-అక్యూజ్డ్. అతని ఇంట్లో పెడితే సేఫ్ అని పెట్టారు. జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళకి సామాజిక బాధ్యతలు సంబంధాలు ఉంటాయి కదా. వీళ్ళ అన్నయ్య అనిల్ కుమార్ అనే అతను ఒక అతను ఉన్నాడు. అతనికి కాలు విరిగి ఆ వైద్యం కోసం హైదరాబాద్ తీసుకురావాల్సి వచ్చింది. సరే తీసుకొచ్చారు. ఈ గోదాము డెన్గానే నడుస్తుంది, వైద్యంగా నడుస్తుంది. ఈ అనిల్ కుమార్ కి ఏదో రామాయణంలో పెడకలాట్లాగా ఇంకొక లవ్ స్టోరీ ఉంది. ఈ ఒరిస్సాలో ఉండే ఒక అమ్మాయి, ఒక రష్మిత బెహరా అనే ఒక ఆమె ఈ లవరు. ఈ ఇతను అనిల్ కుమార్ దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉండి వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్నాడు కదా, మోహన్ ఇంట్లో. ఆ అమ్మాయి ఇతను అనిల్ చూడటం కోసం ఆన్ అండ్ ఆఫ్ వస్తా ఉంది. వచ్చినప్పుడు అమ్మాయి కొంచెం షార్ప్ ఉన్నట్టుంది. ఈ ప్రీడిని చూసుకుంటానే వీళ్ళ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు అంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి, డబ్బులు అనేది అర్థమైంది. అప్పుడు ఆ అమ్మాయి ఒక ఎత్తుగడేసింది. ఈ అమ్మాయి ఏం చేసింది, అక్కడికి ఫోన్ చేసింది ఒరిస్సాకి ఫోన్ చేసి, అక్కడ ఒక ఇర్షాద్ అనే ఈ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి చెప్పింది, నువ్వు హైదరాబాద్ రా, ఇక్కడ డబ్బు గోదాం ఉంది, ఫ్రీడ్ అనిల్ ఇంట్లోనేనది, మనం ఇద్దరం కలిపి. అమ్మాయికి ధైర్యం చాలా స్కెచ్ చేయటానికి, నువ్వు కూడా రా మన ఇద్దరం స్కెచ్ చేద్దామని అనిపించింది. సరే కోర్టులోనే ఆడు కూడా బాగా భారీ ఎత్తున ఉంటుంది అనుకుంటారు కదా ఎవరైనా కూడా. అట్టపెట్టిలో వచ్చి వెళ్తానే అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కోర్టులోనే ఉంటుంది కదా. సరే వాడు వచ్చిన తర్వాత వాడు కూడా గమనించాడు జరుగుతున్నాయి, అట్టపెట్టి దించడం ఎత్తుకెళ్ళటం ఇవన్నీ జరుగుతుంది. వీడేం చేశాడంటే హైదరాబాద్ లో ఉండే ఒక ముబారక్ అనే వాడి ఫ్రెండ్ కి ఫోన్ చేసి, లోకల్ వాడు ఉంటే స్కెచ్ కరెక్ట్ గా జరుగుతుందని వాడిని పిలిచాడు. సరే ఇదేదో వండిన కొండకి ఉగ్గలు తగిలించుకెళ్ళటం పెద్ద కష్టమే ఉంది కాబట్టి ఆడు కూడా వచ్చాడు. ముగ్గురు కలిసి ఏం చేశారంటే, ఓకే
ఒక స్కెచ్ చేశారు, 5.8 crores, దాదాపు 6 crores దాకా లేపారు. లేపిన డబ్బుని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు తీసుకెళ్ళటం కష్టం. అందుకని ముబారక్ ఏం చేశాడంటే మా ఇంట్లో పెడదామని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. మళ్ళీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది కేసుకి. వాడు ఒక 2 పెట్లు లేపేసాడు, 6 పెట్లు మొత్తం. పెట్టో కోట్ అనుకోండి, ఆ 2 పెట్లు లేపేశాడు. వీళ్ళు చెప్పలేరు కదా వెళ్ళి పోలీసులకి, ఎందుకంటే అసలే దొంగ సొత్తు ఇది. కాబట్టి ఆడు ఇంకా అక్కడికి న్యాయంగానే, అంటే ముగ్గురు కలిసేసాం కాబట్టి ముగ్గురికి 2 పెట్లు వాడు ఒక సహజమైన న్యాయం అమలు చేశాడు. వీళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళు ఏమంటారంటే తొలవా ఫలవా ముబారక్ ఇద్దాము, మెయిన్ డబ్బు మనం ఒరిస్సా తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. 2 కొట్టేసేటప్పటికి ఇక వీళ్ళు ఎవరికి ఏం చెప్పలేరు, లోకల్ కాదు. రెండోదేమో దొంగ సొత్తు, మొత్తం 6 పెట్లు పోతాయి. సరే 4 దొరికినాయి చెప్పేసి వాడికి ఆ 2 రోజులు వీళ్ళు ఆ 2 పెట్లతో ఓడాయించారు ఒరిస్సా. ఏం చేయాలి ఈ డబ్బుల్ని? ఇప్పుడు రాజకేశ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో ప్రతి ఆరు ఎంత ఇంటెలిజెంట్, వేరే డబ్బులు కొట్టేసిన దొంగలు కూడా అంతే ఇంటెలిజెంట్. వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ మీద పెట్టారు, అక్కడికి వెళ్ళి స్థిరాస్తులు కొనేశారు. ఈ అట్టపెట్టెల రూపంలో ఉంటే ఇప్పటికే ముబారక్ గారు 2 లేపేశాడు. మళ్ళీ ఈ తీసుకెళ్లి ఎవరిని నమ్మి ఎక్కడ పెడతాము? అంత డబ్బులు హ్యాండిల్ చేయడం కష్టం, భయం, ప్రాణాలకే భయం. కాబట్టి వాళ్ళు స్థిరాస్తులు కొనేశారు. కొన్న తర్వాత ఇప్పుడు ఇది ఎట్ట బయటకు వచ్చింది? డబ్బులు పోయినాయి కదా. కసిరెడ్డి కిరణ్ కుమార్ ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు మోహన్ మీద ఒత్తిడి పెట్టారు. నీ వల్ల మాకు ఈ డబ్బులు పోయినాయి కాబట్టి మాకు అనవసరం. అనిల్ ప్రియురాలతో పోయినాయా, బెహరాతో లేకపోతే ముబారక్ ఎత్తుకుపోయాడా, లేకపోతే ఇంకొక ఇర్షాద్ ఎత్తుకుపోయాడు, మాకు ఈ కదలొద్దు. నీ దగ్గర మేము 6 కోట్లు పెట్టాం, 6 కోట్లు మాకు కట్టు. నువ్వు ఇల్లు అమ్మి కడతావు, బంగారం అమ్మి కడతావు, ఇంకేమైనా ఆస్తులు ఉంటే తాకట్టు పెట్టి కడతావు. వాడు ఇప్పుడు ఇంత పెద్ద కుంభకోణం చేసిన వాళ్ళు వాడి మెడ మీద కత్తి పెట్టి, వాడు కూడా అందులో ఒక ముద్దాయి కట్టమనేటప్పటికి అప్పుడు వాడు గోలకు వేసాడు. ఇక అప్పుడు వాళ్ళ అన్న, నువ్వు నా ఇంటికి రావటం వల్ల నీ ప్రియురాలు రావటం వలన ఆడు ఒరిస్సా నుంచి ఇంకొకడు ఇర్షాద్ వచ్చి, తర్వాత వీడు ముబారక్ వచ్చి ఈ డబ్బులు పోయి ఇప్పుడు నన్ను కట్టమన్నారు, నేను వైద్యానికి నా ఇంటికి పిలవటం నేను చేసిన తప్ప అని వాళ్ళు కష్టం పడ్డారు. మెల్లిగా ఈ విషయాన్ని బయటకు ఇచ్చేసాడు. ఇది సిట్టుకి తెలిసింది. ఇప్పుడు ఇదొక కథ. ఇప్పుడు మెయిన్ కథ రామాయణమే, ఈ పిడకల వేట వేరే స్టోరీ. ఇప్పుడు దీన్ని పట్టుకుని కూడా ఇప్పుడు సిట్టాళ్ళు అసలు వీళ్ళు ఎంత తీసుకెళ్లారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు, వాటిని సీజ్ చేయాలి కదా. దొంగ సొత్తుతో కొన్నదే కదా. అట్టాని మళ్ళీ ముబారక్ దగ్గర కూడా వస్తుంది మళ్ళీ స్టోరీ. ఇప్పుడు ఈడీ 2 కోట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆ ట్రెజర్ హంట్ లాగా మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళే మోసం దొంగతనం చేసి తెచ్చామంటే వీళ్ళని తల తన్నేవాడు వీళ్ళిద్దరు, ఎవరు? బెహరా అండ్ ఇర్షాద్ ని మళ్ళీ మోసం చేసినాడు ముబారక్. ఇట్లా ఇప్పుడు ముబారక్ వీళ్ళందరూ స్టోరీ మళ్ళీ సిట్ దగ్గరికి వచ్చింది. ఇది అంతులేని కథలాగా జరుగుతా ఉంది స్టోరీ. సినిమా కథలను మరిపిస్తుంది అన్నమాట, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఈ లిక్కర్ స్కామ్ కి ముగింపు దశ అంటే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా లేదా? ఇది ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పాడు? ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. దీనికి లోతెంతో, వెడల్పు ఎంతో, విస్తీర్ణం ఎంతో కూడా ఎవరికి తెలియలేదు ఇప్పటికి కూడా అంచనా. ఎందుకంటే కేవలం నగదు రూపంలో జరిగిన కుంభకోణం. ఇది కొన్ని వేల కోట్లలోనే ఉందా, 1,00,000 కోట్ల దాకా ఉందా అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ 3,500 కోట్లు చెప్తున్నారు కదా, అవి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినాయి, విదేశాలకు వెళ్ళిన అమౌంట్లు. ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి డెన్లు, మర్చిపోయిన డెన్లు ఎన్ని ఉన్నాయి, మర్చిపోయిన దోసుకెళ్ళిపోయిన ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలే. మన హిమాయత్ సాగర్ దగ్గర వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన గెస్ట్ హౌస్ లో దొరికినవి కూడా ఒక 11 కోట్లు. ఇట్లాంటి అడుగుబడుగు అవన్నీ అసలు పూర్తి స్థాయిలో ఈ జరిగినప్పుడు ఎంత జరిగి ఉంటుంది అన్నప్పుడు మరి ఇన్ని డెమ్మలు తీసుకున్నారంటే ఆ రోజుల్లో బస్తాలుగా తెచ్చేసి దాంట్లో పడేశారు. తర్వాత ఎలక్షన్లకు వాడారు, సిద్ధం సభలకు వాడారు, తర్వాత రియల్ ఎస్టేట్లకి అందరూ కొన్నారు. ఎవరికాడే ఇప్పుడు ఆఖరి లబ్ధిదారు పెద్దగా కొంటే ఎవరి స్థాయిలో ఆడుకున్నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి ఈ గోదాముల నిర్వహణ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కడ హైదరాబాద్ లో గోదాములు ఉన్నాయి, ఇంకా మరి చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. తర్వాత విదేశాల్లో పెట్టుబడులకి ఎంత ఏ రూపాయల్లో తరలించారనేది కూడా అంతులేని కథలాగానే జరుగుతుంది. ఇది మన చెప్పాను కదా ఇంతకు ముందు, మోసగాడు ట్రెజర్ హంట్ అనే హాలీవుడ్ సినిమాకి అనుకరణ
మోసగాడు ఇది సేమ్ స్టోరీ, ట్విస్టుల మీద ట్విస్టులు. మోసగాళ్ళకే మోసగాళ్ళు సినిమా మాదిరిగానే అసలే ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఏపీ లిక్కర్ స్కామ్ చేస్తే అందులో కూడా ఇటువంటి ట్విస్టులు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు.